మన బల్లెం వీరుడు భలా అనిపించాడు. మరోసారి అసాధారణ ప్రదర్శనతో దేశం ఉప్పొంగేలా చేశాడు. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న తన లక్ష్యాన్ని జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా చేరుకున్నాడు. దోహాలో జరిగిన ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ టోర్నీలో నీరజ్ మూడో ప్రయత్నంలో ఈటను 90.23 మీటర్ల దూరం విసిరాడు. హోరాహోరీగా సాగిన పోటీలో జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ టైటిల్ దక్కించుకున్నాడు. కాగా చాలా కాలంగా 90 మీటర్ల లక్ష్యానికి గురిపెట్టిన నీరజ్ ఏకంగా దానిని మించిన దూరంలో ఈటను విసరడం విశేషం. తొలి ప్రయత్నంలోనే 88.44 మీటర్ల దూరం విసిరిన చోప్రా ప్రధాన ప్రత్యర్థులు అండర్సన్ పీటర్స్, జూలియన్ వెబర్లకు అందనంత దూరంలో నిలిచాడు. రెండో రౌండులో ఫాల్ చేసిన భారత అథ్లెటిక్స్ పోస్టర్ బాయ్ నీరజ్ మూడో రౌండులో ఏకంగా 90.23 మీటర్ల దూరంతో కెరియర్ లో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఇక నీరజ్ గత అత్యుత్తమ దూరం 89.94 మీటర్లు. దీనిని 2022 స్టాక్ హోమ్ డైమండ్ లీగ్ లో నెలకొల్పాడు. అది జాతీయ రికార్డు కూడా కావడం విశేషం. కాగా అంతకు ముందు ఈ సీజన్ అత్యుత్తమ దూరాన్ని నీరజ్ తొలి ప్రయత్నంలోనే అధిగమించాడు. నాలుగో ప్రయత్నంలో 80.56 మీటర్ల దూరం విసిరిన 27 ఏళ్ల చోప్రా ఐదో ప్రయత్నంలో ఫాల్ చేశాడు. ఆఖరి ప్రయత్నంలో 88.20 మీటర్ల దూరంతో సరిపెట్టుకున్నాడు. నీరజ్ కు దోహా అంచె టైటిల్ ఖాయమని అనుకున్న దశలో జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ అనూహ్యంగా దూసుకొచ్చాడు. ఐదో రౌండులో 89.84 మీటర్ల దూరం విసిరిన చోప్రాకు సమీపంలోకి వచ్చిన వెబర్ ఆరో రౌండులో 91.06 మీటర్ల దూరంలో ఈటను విసిరి టైటిల్ సొంతం చేసుకున్నాడు. దోహా డైమండ్ లీగ్ 2025లో 90 మీటర్ల మార్కును అధిగమించినందుకు, వ్యక్తిగత అత్యుత్తమ త్రోను సాధించినందుకు నీరజ్ చోప్రాకు అభినందనలు తెలిపారు ప్రధాని మోదీ. ఇది అంకుటిత దీక్ష, క్రమశిక్షణ, అంకిత భావానికి దక్కిన ఫలితం అని తెలిపారు. నీరజ్ ను చూసి దేశం గర్విస్తోందని, అతడి ప్రదర్శన అద్భుతమని ట్విట్టర్ లో పెట్టిన పోస్టులో ప్రశంసల జల్లులు కురిపించారు మోదీ. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రధానితో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, క్రీడాకారులు, అభిమానులు ఈ బల్లెం వీరుణ్ణి ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.